హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఒక కీలక నేత మీడియా ప్రతినిధిగా ఉండి ప్రతి మీడియా ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుద్ది. ఆయనే వెంకటరెడ్డి కారుమూరు గారు. ఈయన ప్రతి మీడియా డిబేట్లో వైఎస్ఆర్సీపీ తరపున ఈయన మాట్లాడడం జరుగుద్ది. అయితే ఈయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ప్రజానీకం అంటున్న మాట అంటే ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అని అంటే జగన్ వస్తే బాగుంటుంది, మళ్ళీ జగనే మళ్ళీ రావాలి, జగన్ ఉన్నప్పుడే చాలా బాగుంది అని చెప్పి ప్రజలు అంటున్నారంట. అంటే ఈయన కొటేషన్ అనేది ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈయన పెట్టిన కొటేషన్లో జగన్ ఉన్నప్పుడే చాలా బాగుంది, జగనే మళ్ళీ రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుందంట ఈయనకి. అంటే వాళ్ళు ఏ పేటీఎం కార్యకర్తలో లేకపోతే వైఎస్ఆర్సీపీ కరుడు కట్టిన నేరస్తులు అయి ఉండాలి గారు తప్పితే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఈ జీవితంలో రాజకీయాల్లో ఉండకూడదు, ఆయనకు అసలు ఓటు వేయకూడదు అనేటట్టు బయట చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఈయన తెలుసుకోవాలి. ఎవరో 10 మంది ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళు, వీళ్ళ అభిమానులు, వీళ్ళ కార్యకర్తలు జగనే మళ్ళీ రావాలని చెప్తే వీళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలు సిసలైన ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళు దాటిన వరకు కీలకంగా చూసుకుంటే ఇన్నేళ్లలో ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఎవరు కూడా ఇంత అరాచకమైన దాష్టికమైన పాలన అనేది చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తన నాయకులు, తన పార్టీ మాత్రమే చేసింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా అంత దారుణంగా చేయబట్టే కదా 11 స్థానాలు వచ్చినాయి. అయినా కూడా మాకు 40% ఓట్ బ్యాంక్ ఉందనంటే 40% ఓట్ బ్యాంక్ ఉందా లేదా 100% ఓట్ బ్యాంక్ ఉందనేది కాదు, ఎన్ని సీట్లు గెలిచారు, ఎన్ని సీట్లు పోటీ చేశారు అన్నది ముఖ్యం. ఇక్కడ 175కు 175 పోటీ చేశారు, సింహం సింగిల్గా వస్తుందని చెప్పారు. కానీ మీరు గెలిచినవి కేవలం 11 సీట్లు గెలిచారు. ఎందుకు అనంటే గత 5 ఏళ్ళు కూడా మీరు చేసిన పనుల వల్ల, మీరు చేసిన అరాచకమైన పరిపాలన వల్ల ఈ పరిస్థితి అయితే వచ్చింది. మరి గత 5 ఏళ్ళు కూడా మీరు సరిగ్గా పరిపాలించుంటే కనీసం ఒకవేళ ఓడిపోయినా కానీ తక్కువలో తక్కువ ఒక 50 స్థానాల నుంచి 70 స్థానాలైనా గెలిచే అవకాశం ఉంది. మరీ దారుణంగా కనీసం ప్రతిపక్ష హోదాకి అర్హత కలిగే విధంగా కనీసం 18 నుంచి 20 సీట్లు కూడా పైన గెలవలేకపోయారు. అంటే మీ పరిపాలన అనేది ఎంత దాష్టికంగా ఉంది, ఎంత అరాచకంగా ఉంది అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. ఈయన మళ్ళీ కూడా ఈ వెంకటరెడ్డి కీలకంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మీడియా ప్రతినిధి కింద మాట్లాడడం జరుగుద్ది. ఈయన మళ్ళీ జగనే రావాలని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటున్నారంట. అసలు ఈ 2024లో కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ళు మాట్లాడిన మాటలు, చేసిన పనులు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గుర్తు తెచ్చుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. పోనీలే 2025 నుంచి ఈయన పరిస్థితి మళ్ళీ మనకు ఉండదు, ఈయనతో మనకి ఇంకా అవసరం లేదు, ఈయన్ని మనం పట్టించుకోవసరం లేదని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే 2019 నుంచి 2024 వరకు ఏవైతే కొన్ని ఆశ్చర్యకరమైన జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో, కొంత ఇబ్బందికరమైన పనులు ఏవైతే ఉన్నాయో, కొంత ఘోరమైన ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడితో మర్చిపోవచ్చు. ఈ 2024తో వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కూడా స్వస్తి చెప్పొచ్చు అని చెప్పి చాలా కీలకంగా ప్రజలందరూ కూడా స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఈయనేమో మళ్ళీ జగన్ రావాలంటారు. ఒకవేళ మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చారనుకోండి, ఇంకా జీవితంలో దాదాపుగా 100 ఏళ్ల వరకు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందదు. ప్రజలందరూ కూడా రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి అయితే చాలా బలంగా వస్తుంది. 5 ఏళ్లలోనే సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి ఏదో ముష్టి పారేసినట్టు 10-20 వేలు వేసి కోట్ల రూపాయలు ధ్వంసం చేసేసి వాటిని దోచిపెట్టి శుభ్రంగా అవినీతి అనేది తారా స్థాయికి చేరుకునే విధంగా మీరు చేశారు 5 ఏళ్లలో మాత్రమే. అదే ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేది బీహార్ రాష్ట్రం కాదు కదా, కనీసం బ్రతకడానికి ఇబ్బందికరంగా ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మెయిన్గా చూసుకుంటే అస్సాం, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల కంటే మరీ దారుణం అయిపోద్ది. ఇంకా అవే 100 రెట్లు బెటర్ అనేటట్టు చాలా బెటర్గా ఫీల్ అవ్వడం జరుగుద్ది. ఈయన మళ్ళీ జగన్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తారు? ఇప్పటికే కూడా కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ దోచుకున్న ఆస్తులు లెక్క కట్టడానికే
కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత విధేయతగా ఉన్నారు నాకైతే తెలియదు, కానీ మళ్ళీ జగనే రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈయనకొచ్చి దగ్గరుండి చెవులో చెప్పినట్టు ఈయనైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా కానీ 2024 సంవత్సరం మర్చిపోయారు. ఈ సంవత్సరానికి అంటే 2025 స్టార్టింగ్లో ఇదొక గొప్ప జోక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంతకు మించి ఈ ఇయర్లో ఇంతకన్నా పెద్ద జోక్ అనేది ఉండదు. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే రావాలని చెప్పి ప్రజలు చెప్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక పెద్ద జోక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు.